పాస్టర్ ప్రవీణ్ యొక్క పార్థివ దేహాన్ని ఇప్పుడే హైదరాబాద్ తరలించారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ జనం అంటే ఆ యొక్క మృతదేహాన్ని వెంబడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంతమంది అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పోలీసులు జుమ్జి ప్రయత్నం చేయండి. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ అక్కడ లైవ్ అప్డేట్స్ ని కంటిన్యూ చేసేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్తంగా మారింది. ఆ వెహికల్ వెనకాల భారీ సంఖ్యలో ప్రజలు పరిగెత్తడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమందిని ఆ రూట్ ని క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసులు వాళ్ళని పక్కకు నెట్టేశారు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ప్రెసెంట్ రాజమండ్రి నుంచి లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించిన నేపథ్యంలో కొంతమంది ఆ వాహనానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా వాళ్ళు ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది యాక్సిడెంట్ వల్ల జరిగింది కాదు, ఇది పూర్తిగా ఇది ముమ్మాటికి హత్య అంటూ కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది, విచారణ జరగాల్సిందంటూ కూడా వాళ్ళు డిమాండ్ తెరమ తీసుకురావడం జరుగుతుంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది. ఆల్రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. వేలాదిగా ఇటు క్రైస్తవ ప్రతినిధులు, క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, అలాగే క్రైస్తవులు అక్కడికి చేరుకున్నారు. ఇటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిందంటే వాళ్ళు డిమాండ్ తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. వేలాది మంది అక్కడ క్రైస్తవ ప్రతినిధులు అక్కడికి చేరుకోవడం. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ముందైతే వీళ్ళంతా కూడా ఆందోళనకు దిగారు. ప్రధానంగా చూడొచ్చు, వీళ్ళంతా ఆందోళన దిగినటువంటి పరిస్థితి. పోలీసుల వాహనాన్ని కూడా ఇక్కడ రోడ్డు పైన బైఠాయించి అడ్డుకున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. సచిన్, అలాగే ఈ యొక్క మృతదేహం వెళ్ళిన నేపథ్యంలోనే పక్కన మృతదేహం తరలించినప్పటికీ యూ వాంట్ జస్టిస్ అంటూ ఆందోళన చేస్తున్నారు. ఇంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు. పోలీసు వాహనం ముందు వీళ్ళంతా కూడా నుంచుని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వాహనం అడ్డుగా పడుకున్నటువంటి వ్యక్తిని చూడొచ్చు మనం. వాళ్ళంతా కూడా ఆగ్రహంతో తగిలిపోతున్నారు. తీసుకెళ్లిపోతారు. ఒక్కసారి చూపించాలి కదా మాకు. మేము ఎంతో దూరం నుంచి వచ్చాము, దేనికోసం వచ్చాము? ఇంత ప్రయాసపడి మేము వచ్చాం కదా. ఇంత మోసమా? మనోళ్ళే మేమంత ప్రయాసపడి వచ్చాం కదా. ఇప్పుడు దాకా ఉంటే మనిషికి మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలి. చేసి బాడీని పంపించేసి మమ్మల్ని లాఠీలతో కొట్టారు. ఇదే ప్రజాస్వామ్యం. క్రైస్తవులు ఇప్పటి వరకు ఎవరో మాట్లాడలేదు అనుకున్నారు. ఇక్కడ నుంచి చూస్తారు క్రైస్తవులు అంటే కుక్క పేర్లేడు పేలుతున్నాడు. ఆయన ఇప్పటికి బయటకు తీసుకురాకపోయారు. మా లాఠీ చార్జ్ చేస్తారా? ఇదే ప్లేస్ లో హిందువులు ఉంటే తగలబెట్టేది పోలీసు వాళ్ళు. చూడొచ్చు, సచిన్ అంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అలాగే పోలీసుల మధ్య నుండి వాహనాన్ని కూడా అడ్డుకుని
రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర. ఉద్రిక్త